హాయ్ 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 ఇప్పుడే తిరుపతి వచ్చాం. కమ్ గెట్ రెడీ విత్ us. ఇప్పుడే రెడీ అయిపోయాం. ప్లాన్ ప్రకారం బ్రేక్ఫాస్ట్ చేసి మాత టెంపుల్ కి వెళ్తున్నాం. లెట్స్ గో అండ్ వాచ్. ఇప్పుడే వక్కలమాత టెంపుల్కి వచ్చాం. ఇది ఏంటంటే మన వెంకటేశ్వర స్వామి ఉంటారు కదా, సో ఆ స్వామి వారి తల్లి అని చెప్పి నమ్ముతారు. సో మేము ఇప్పుడు అందుకనే ఫస్ట్ మా జర్నీ దీంతో స్టార్ట్ చేసాం, ఈ గుడితో. ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్న దారే కదా, తొందరే ముందన్న తీరొద్దిక, కష్టపడ్డోడికే దైవం తోడుండదా, మట్టి వాసన గుర్తుంచుకొని తండ్రి మేము ఇప్పుడు శ్రీకాళహస్తి టెంపుల్లో ఉన్నాం. మనోళ్ళిద్దరూ రాహుకేత పూజ చేయించుకోవడానికి వెళ్ళారు. ఇంకా మేము ముగ్గురం ఇక్కడే ఉన్నాం. ఇంకా అలా ఏదో వీడియోలు తీసుకుంటా కంటెంట్ క్రియేటర్స్. మా దర్శనం అయిపోయింది, చాలా బాగా జరిగింది. మనకి నార్మల్ గుడులు చూసుకుంటే గ్రహణం రోజున గుడులన్నీ మూసేస్తారు, కానీ మనకి ఈ గుడి మాత్రం తెలుసుకుంటదంట. తిరుమలలో గుడి ఉంది కదా, ఆ గుడి కన్నా చాలా ఓల్డెస్ట్ టెంపుల్ ఇది. కాళహస్తి కోవా సార్కి అండి తింటారా? శ్రీకాళహస్తి ఫేమస్ ఐస్ క్రీమ్ గోవా రెండు మిక్స్ చేసుకుని తింటే ఈ కాంబినేషన్ చాలా బాగుంది. 6ంటికోసారి 7ంటికోసారి పావు తక్కువ 10ంటికోసారి పడుకుంటే ఓసారి మెలుకుంటే ఓసారి ఏమి తోసక కూసుంటే ఓసారి. హాయ్ గైస్, ఇది మా తిరుపతి వ్లాగ్లో డే 2. వెళ్ళబోతున్నాం తిరుమలకి. ఇది రూమ్ చెక్అవుట్ చేసేసి, సో అందుకనే ముందు చేద్దామని వీడియో చేస్తున్నాం. సో ఇది అన్నమయ్య గెస్ట్ హౌస్, booking.com బుక్ చేస్తాం. రూమ్ చాలా బాగుంది. ఇది మనకి డైనింగ్ ఏరియా, అది మన కిచెన్, ఆ తర్వాత ఇది మన వన్ ఆఫ్ ద బెడ్రూమ్. ఇదిగో బెడ్రూమ్, ఏసీ బెడ్రూమ్ అనమాట. అది అక్కడ బాల్కనీ ఉంటది, మంచి వ్యూ కూడా ఉంటది. దాని రూమ్ అయితే చాలా స్పేషియస్ గా నీట్ గా ఉంది. మంచి మెయింటెనెన్స్ అంతా కూడా చాలా బాగుంది. సేమ్ ఈ బెడ్రూమ్ ఉన్నట్టే అక్కడ కూడా ఇంకో బెడ్రూమ్ ఉంటుంది. ఈ తిరుపతి కొండ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 4-5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఆటోస్ ఏదో ర్యాపిడో బుక్ చేసి 4-5 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే అలిపిరి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. సో ఎవరైనా తిరుపతి వస్తే ఈ రూమ్ చెక్అవుట్ చేయండి. ఈ బాల్కనీ కూడా చూపించు. ఇది వ్యూ. సో ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికన్నా చాలా బాగుంటుంది రూము. ఇక్కడే మనకి బ్రేక్ఫాస్ట్ అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి, వాకబుల్ డిస్టెన్స్లో. లంచ్ అవి లేవనుకుంటాను. సో కొంచెం 1 కిలోమీటర్ లాగా. సో మీరు కూడా ఎప్పుడైనా తిరుపతి ప్లాన్ చేద్దాం అనుకుంటే కన్సిడర్ చేయొచ్చు. booking.com. ఈ కూపన్ వాడండి, ఆర్కే డిస్కౌంట్ కూడా ఆర్కే 143 కూపన్ వాడండి. పక్కనుంటే ప్రతి ఒక్కసారి వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్, వచ్చిండాయి ఫీలింగ్స్, వచ్చిండాయి ఫీలింగ్స్, వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్.
మోస్ట్ ఫేమస్ తిరుపతి దోశ, కారం దోశ, మస్ట్ ట్రై అట్ తిరుపతి. మేము లగేజ్ ఇవ్వడానికి అరౌండ్ 9కి వచ్చాము. చాలా పెద్ద క్యూ ఉంది ఇక్కడ. మీరు ఎర్లీగా వస్తే ఇంత క్యూ ఉండదు. సో ఇక్కడ అరౌండ్ మాకు 2 hours దాకా పట్టింది లగేజ్ ఇవ్వడానికి. మనం ఇక్కడ ఇచ్చిన లగేజ్ని వాళ్ళు లారీలో కొండపైకి తీసుకుని వస్తారు. పైన అట్లీస్ట్ కొంచెం పర్లేదు, అంత ఎక్కువ లైన్ లేదు. సో ఇలా ఉంటుంది. వాటికి ట్యాగ్స్ అన్నీ పెట్టేసి పైకి వస్తాయి లగేజ్ అంతా సేఫ్గా. నా ఆలోచనే నిరంతరం నీకు నివాళినివ్వాలని, నాలో ఆవేదనే నువ్వు ఆదరించేలా నివేదనవ్వాలని, పైకి వెళ్ళాలి దేవుడి దగ్గరికి. మన ఫిట్నెస్ కూడా బాగా టెస్ట్ చేస్తుంది. ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు, గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు, ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తుపట్టే గుండె నడుగు. ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా, తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా. అలా మెట్లు ఎక్కి 65% ఎక్కువ. ఇలా వస్తే ఇలా షాపులు ఇవన్నీ ఉన్నాయి. కాసేపు బ్రేక్ తీసుకుని ఇలా కోకోనట్ వాటర్ తాగుతుంది. బాటిల్ ఎంత? బాటిల్ 180 కాకపోతే ఇది కాస్ట్లీయే కానీ గాజు గ్లాసు. ఇది ఎక్కడన్నా ఇస్తే 30 రూపాయలు ఇచ్చేస్తారంట మనకి. కనపడే వెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రం అంటారు, అడగరే ఒక్కొక్క అలపేరు. మనకిలా ఎదురైన ప్రతివారు మనిషనే సంద్రాల కెరటాలు, పలకరే మనిషి అంటే ఎవరు? సరిగా చూస్తున్నదా నీ మది గదిలో నువ్వే కదా ఉన్నది, చుట్టూ అద్దాలలో విడివిడి రూపాలు నువ్వు కాదంటున్నది నీవు పిరిలో, లేదా గాలి వెలుతురు నీ చూపుల్లో, లేదా మన్ను మిన్ను మీరు అన్నీ కలిపితే నువ్వే కాదా కాదా. ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా, తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే. ఇప్పుడు తిరుమలలో వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఉన్నాం. మనకి ఇక్కడ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా. చాలా బాగుంటాయి. మేము 2కి తిరుమలకి రీచ్ అయ్యాము. వచ్చిన తర్వాత లాకర్స్, లగేజ్ రూమ్స్, మనకి ఇంకా బెడ్ ఇవన్నీ తీసుకున్నాం. అన్నీ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. హెయిర్ షేవింగ్ మొత్తం ఫ్రీగా ఉంటుంది. సో మీరు ఎక్కడ ఏం డబ్బులు పే చేయాల్సిన అవసరం ఏం లేదు. 8:30కి దర్శనం స్టార్ట్ చేసాము. ఇప్పుడు అరౌండ్ 1:30 అవుతుంది. 1:30కి దర్శనం అయిపోయి ఇప్పుడే ఫోన్లు తీసుకుని బయటకు వచ్చిన తర్వాత మనకి 300 రూపీస్ టికెట్ ఉంటే 2 లడ్డూలు ఇస్తారు ఫ్రీగా. అవి తీసుకుని ఇంకా మనకి ఎక్స్ట్రా కావాలంటే తీసుకుని ఇంకా మళ్ళీ ఆ రూమ్స్కి వెళ్ళి పడుకుంటాం. అక్కడ డార్మెటరీలా ఉంటాయి రూమ్స్. నిన్న నైట్ దర్శనం అయిపోయిన తర్వాత బస్సులో కిందకు వచ్చాం అందరం కలిసి. సో వచ్చేసరికి ఎంత అయిందిరా? మార్నింగ్ 4:30-5 అయిపోయింది. మేము అలా పని దిగిపోయి కింద రూమ్ తీసుకుని అక్కడ పడుకున్నాం. ఒక 11 వరకు పడుకొని ఇంకా ఫ్రెష్ అయ్యి మధ్యాహ్నం ఒక రెస్టారెంట్కి వెళ్ళి అలా ఇంకా వెజ్ బిర్యానీ తినేసి ఇలా జూన్ స్టార్ట్ అయ్యాం. ఆ వెజ్ బిర్యానీ తింటే మా విఐటీ గుర్తొచ్చింది. ఎందుకంటే టమాటా రైస్లో ఉంది. తిరుపతిలో జూ చాలా ఫేమస్. సో ఆ జూ చూడడానికి వచ్చాం. ఇప్పుడు మీరు చూస్తుంది అది కూడా మీరు అది
తిరుమల దేవస్థానం కొండ. సో మేము ఆ దగ్గరలోనే ఉన్నాం. ఏ దారెదురైనా